ప్రీవియస్గా మనం కాపీ ఫైల్, మూవ్ ఫైల్, డిలీట్ ఫైల్, ఫైల్ ఎడ్జిట్స్, రీడ్ టెక్స్ట్ ఫైల్, రైట్ టెక్స్ట్ ఫైల్, అపెండ్ లైన్, రీనేమ్ ఫైల్, ఈ ఆల్ యాక్టివిటీస్ గురించి మనం తెలుసుకున్నాం అనమాట ప్రాక్టికల్గా. సో ఇప్పుడు వచ్చేసరికి మనం క్రియేట్ ఫోల్డర్, ఇది ఎలాగ ఈ యాక్టివిటీ అనేది ఎలా వర్క్ అవుతుందో ప్రాక్టికల్గా మనం చూద్దాం అనమాట. సో రీనేమ్ ఫైల్ కదా, లెట్ మీ డిలీట్ దిస్ యాక్టివిటీ. సో మనకు తెలిసిందే కదా మన యాక్టివిటీస్ని ఎలాగా తెచ్చుకుంటాం అనేది. సో యాక్టివిటీస్ మేము క్లిక్ చేసి ఇక్కడ మనం క్రియేట్ ఫోల్డర్ కదా, ఫోల్డర్ చూసారు కదా, ఇక్కడ క్రియేట్ ఫైల్ ఉంది, క్రియేట్ ఫోల్డర్ ఉంది. సో మనకి క్రియేట్ ఫోల్డర్ అనే యాక్టివిటీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ మేజర్గా ఏం లేదు, ఫోల్డర్ నేము, ఫోల్డర్ నేమ్ అంటే పాత్ అనమాట. సో ఆ పాత్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఆ పాత్లో, ఆ స్పెసిఫిక్ పాత్లో ఈ యొక్క ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకేనా. సో ఇక్కడ అవుట్పుట్ కూడా ఉంది, ఫోల్డర్ అనేది చూడొచ్చు మనం, మేజర్ అంటే ఫోల్డర్ క్రియేట్ అయిందా లేదా అని కూడా. పాత్ ఇక్కడ ఈ పాత్ అనమాట, ఫుల్ పాత్. సో నేనేం చేస్తున్నానంటే మై ఛానల్లో ఇక్కడ నేను ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి లైక్ డెమో అని ఇస్తాను అనమాట. చూద్దాం అది. సో క్లిక్ ఆన్ ఫోల్డర్, go to dream and my channel here. ఇక్కడ ఈ మై ఛానల్లో ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ఫోల్డర్లో నాకు ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. సో ఆ యొక్క ఫోల్డర్ వచ్చేసరికి డెమో అనుకున్నాం కదా, డెమోని ఇస్తున్నాను. డెమోని ఇచ్చేసి సేవ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఉంది కదా ఈ పాత్, మనము డైరెక్ట్ పాత్ తీసుకున్నాం కదా. సో అందుకని ఇది వార్నింగ్ ఇస్తుంది, నో ఇష్యూస్. ఇక్కడ ఏంటంటే ఫోల్డర్ చూద్దాం, ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం, ఈ ఫోల్డర్ వేరియబుల్ క్రియేట్ చేశాను. సో చూడండి ఇక్కడ ఈ ఫోల్డర్ అనేది లోకల్ రిసోర్స్. సో ఇది బూలియన్ వాల్యూ లేదు. సో చూద్దాం, లాగ్ చేసి చూద్దాం ఏమొస్తుందో. లాగ్ మెసేజ్లో ఈ ఫోల్డర్ అనేది. సో ఇక్కడ లెవెల్ వచ్చేసరికి ఏవైనా పర్లేదు, ఇన్ఫో ఇస్తున్నాను. సో ఇక్కడ డైరెక్టరీలో చూద్దాం, ఇక్కడ డెమో అనే ఫోల్డర్ అనేది లేదు. సో నేను రన్ చేస్తాను ఫైల్ని, రన్ ఫైల్. చూసారు కదా, ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసారు కదా ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. ప్రీవియస్గా ఫోల్డర్ అనేది లేదనమాట. సో ఈ యాక్టివిటీ యూజ్ చేసేసి ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఇది లాగ్ చేసింది ఒక ఫైల్ సిస్టమ్ అనుకుంటా. సో ఇక్కడ చూసారు కదా లాగ్ uipath.core యాక్టివిటీస్ అనమాట. ఎక్స్ట్రాగా ఏమి ఉన్నది, కోర్ ఫైల్ సిస్టమ్ లోకల్ ఐటమ్. ఓకే, ఇది అవసరం లేదు, యూ కెన్ రిమూవ్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే మేజర్గా పాత్ అనేది ఇస్తే సరిపోతుంది, ఆ పాత్లో ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇదనమాట క్రియేట్ ఫోల్డర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి డిలీట్ ఫోల్డర్ చూద్దాం.